హాయ్ హలో నమస్తే గైస్, నేను మీ కుమారి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే తొలి అమాస రోజు అనమాట. తొలి అమాస రోజు నేను ఏమేమి చేశానో మీరు చూపిస్తాను. ఏంటంటే ఆ రోజు ఉదయాన్నే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప పూత తెచ్చారు మా వారు. దాన్ని క్లీన్ చేస్తున్నాను గైస్. అదేంటంటే కొమ్మలో విరిసి తెచ్చారనమాట. తను తెస్తే నేను అదంతా నలిపి పళ్ళెల్లో పెట్టి పక్కకు పెట్టేసి తర్వాత దాన్ని అదంతా చెరుగుతాను గైస్. చెరిగి క్లీన్ చేసేసి శుభ్రం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ముందు రోజు చేసేసుకుంటే తర్వాత ఉగాది రోజు తొందరగా అన్నీ కలుపుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను వేప పూతని ప్రిపేర్ చేసుకుంటున్నాను గైస్. అది బాగా ఏమీ లేకుండా తెల్ల పువ్వు రేఖలు లాంటివి చెరుక్కుని క్లీన్ చేసుకుని బాక్స్లో పెట్టుకుంటే మన్నాడు ఉగాది రోజు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి అదంతా క్లీన్ చేస్తున్నాను. ఆ రోజు అమ్మవాసి కదా, అమ్మవారికి నూకాల తల్లికి నైవేద్యం పెట్టుకోవడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను గైస్. మేము ఊర్లో వండాను అనమాట. ఆ తల్లికి నైవేద్యం పెట్టుకొని మా ఊర్లోనే ఉంది గైస్. అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్స్ జరిగింది, దాని గురించి లాస్ట్లో చెప్పాను. పూర్తిగా వీడియో చూడండి. ముందే నైవేద్యం పెట్టుకుని దర్శనం చేసుకుంటాం గైస్ ఆ రోజు. అందుకని చెప్పేసి అమ్మవారికి బూర్లు కూడా వండాను ఈ వీడియోలో. ఏంటంటే అప్పుడు అంతా ఆ పూతంతా అంత నీట్గా క్లీన్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మా ఫ్రెండ్ పెట్టమన్నాను అనమాట. ఫ్రిడ్జ్ పాడైపోయింది గైస్, మాది కొత్తది తీసుకోవాలి. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ని పెట్టమన్నాను. తర్వాత నెక్స్ట్ పూర్ణానికి పప్పు ఉడికిపోయింది. తర్వాత బెల్లం వేసి అది మీకు చూపిస్తున్నాను. పక్కనేమో పిండి రుబ్బి పెట్టుకున్నాను అనమాట బూర్లకి. అది వేస్తున్నాను అనమాట. నాకు బూర్లు వేయడం రాదు గైస్, అందుకని చెప్పేసి స్పూన్తో ట్రై చేస్తున్నాను. ఇలా అయితే కొంచెం ఈజీగా వస్తుందని అన్నారని బూర్లు వేయడం అసలు రాదు, తోకలు అవన్నీ వస్తాయంట అనమాట. అందుకని చెప్పేసి అలాగన్నీ వేసి తల్లికి పెడదామని చెప్పి నేను అలా వేస్తున్నాను గైస్. ఎందుకంటే మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ వేస్తారు, నాకు బూర్లు వేయడం రాదు. కాకపోతే మా అత్తయ్య ఏమో ఊర్లో ఉంటారు, మా అమ్మ ఏమో పిఠాపురం ఉంది. అందుకని చెప్పేసి వేయడానికి రాదని నేను అలా ట్రై చేసి తల్లికి ఏదోలాగా నైవేద్యం పెట్టాలి కదా గైస్, అందుకని చెప్పేసి నైవేద్యం పెట్టడానికని నేను అలా ప్రిపేర్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి గైస్. ఏంటంటే నేను అరుణాచలం వెళ్ళాను కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళినా గుడి దగ్గర వీడియోలు తీసాను గైస్. అక్కడ ఒక చోట విష్ణుమూర్తి పడుకుని లక్ష్మీదేవి పెద్దగా ఉన్నారన్నమాట. దేవుడి మహిమ మీకు చెప్తున్నాను. ఏంటంటే అది పడుకుంటే ఆ వీడియోలన్నీ అంత నీట్గా అప్లోడ్ చేద్దాం కదా, యూట్యూబ్లో పెడదాం కదా అని ప్రతి దేవుడి దగ్గర వీడియో తీసాను గైస్. కానీ చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఆ విష్ణుమూర్తిది పడుకుని అన్ని చోట్ల అన్నీ ఆయన పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను తీసిన వీడియో అది అస్సలు లేదు గైస్. ఏమైపోయిందో తెలియలేదు అసలు. ఆ దేవుడిని ఎంత బాగా తీసానో, అందుకు చాలా మాయగా అయిపోయింది ఫోన్. అన్ని వీడియోలు ఉన్నాయి కానీ ఆ దేవుడు తీసిన వీడియోలు మాత్రం లేవు గైస్, మాయమైపోయినాయి. అందుకే అక్కడ వీడియోలు దేవుడికి తీయకూడదు గర్భగుడిలో అంటారు కదా, అందుకే అనిపించింది నాకు. అలాగ అనిపించి చూస్తున్నాను. నేను ఎడిట్ చేసేటప్పుడు వీడియోలన్నీ చూద్దామని చూస్తే అసలే లేవు గైస్ ఆ ఫోటోలు వీడియోలు. లక్ష్మీదేవి గుడి దగ్గర ఒకటి తీసాను, మళ్ళీ విష్ణుమూర్తి గుడి దగ్గర అక్కడ తీసాను, మళ్ళీ వేరే చోట్ల చిన్న తీసిన చోట బాగానే ఉన్నాయి. అది గైస్ దేవుడి మహిమ అంటే. గర్భగుడిలో దేవుడిని తీయకూడదంటే నిజంగా నా ఫోటోల నుంచి మాయమైపోయారు దేవుడు. నా వీడియోలు నా ఫోన్ నుంచి లేవు, అది చెప్దాం అనుకున్నాను చిన్న మాట. అయితే ఇప్పుడు ఆ రోజు వంకాయ కర్రీ వండుతున్నాను అనమాట. మీకు చూపిద్దాం కదా అని అలాగ మసాలా ప్రిపేర్ చేసి వంకాయ కర్రీ వండుతున్నాను అనమాట. అందరూ ఫిల్ చేసి. ఏంటంటే మసాలా ఏం లేదు గైస్, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం పల్లీలు, ఉప్పు, కారం వేసేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత అదంతా వంకాయల్లో దూరిపేసేసి నూనెలో వేసేస్తే మంచిగా పట్టి అంత కూర అలా ప్రిపేర్ చేశాను గైస్. వంకాయ కర్రీ
అదనమాట ఆ రోజు మా వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్.